నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నేను కవిత పెళ్లి కొడుకు వాడే కానీ వాడు వేసుకున్న డ్రెస్ మాత్రం నాది ఒక హిట్ సినిమాలో హీరో డైలాగ్ ఇది ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ని చూసి ఈ స్టైల్లో డైలాగ్స్ చెప్పే వాళ్ళకి కొదువే లేదు జనసేన అధ్యక్షుడు పవనే కానీ పార్టీ పెట్టించింది నేను అంటారు చంద్రబాబు జనసేన సుప్రీం పవనే కానీ నిర్వహణ మాత్రం నాదే అంటారు నాదెండ్ల పిఠాపురంలో కూటమి అభ్యర్థి పవనే కానీ ప్రచార బాధ్యత అంతా నాదే అంటారు వర్మ పార్టీ పెట్టి 10 ఏళ్లు ఈ 10 ఏళ్లలో దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ పొత్తుల రత్తయ్య లాంటి దిక్కుమాలిన టైటిల్స్ ని గెలుచుకోవటం తప్ప పవన్ వెలగబెట్టిందేమీ లేదు క్లుప్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు సిసలు ఉత్తర కుమారుడు పవనే దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ పేలని బాంబుకి ఒత్తి పొడుగు నీళ్లు లేని బావికి గిలకలు ఎక్కువ మురిగే కుక్క కరవదు పొడిచే ఎద్దుకు పని చేత కాదు ఇవన్నీ చెబుతుంటే మీకు ఆ మధ్య వచ్చిన సినిమాలో కామెడీ సీన్ గుర్తొస్తుందా రానివ్వండి ఏం పర్వాలేదు ఎందుకంటే గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కూడా చేస్తూ వచ్చింది కూడా అదే కామెడీ జనసేన పార్టీని అనౌన్స్ చేసిన మీటింగ్ గుర్తుందా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు పవన్ చేసిన వీరంగం గుర్తుందా అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పరిస్థితి హంగామా పీక్ విషయం వీక్ ఊగిపోయి రంకలేసి నానా రచ్చ చేసి చివరకు తుస్సుమనడం అభిమానులను ఉసూరుమనిపించడం పార్టీ విషయంలో అయినా సీట్ల విషయంలో అయినా చివరకు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం విషయంలో అయినా పవన్ కళ్యాణ్ తెలుగు రాజకీయాల్లో మాత్రమే కాదు దేశ రాజకీయాల్లో కూడా బానిసిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్యాకేజ్ స్టార్ తో పోటీ పడే వాళ్లే లేరు టీడీపీ పల్లకిని తాను మోయడం తన అభిమానులు పార్టీ కార్యకర్తల చేత మోయించే ప్రయత్నం చేయడం గత 10 ఏళ్లుగా దత్తపుత్రుడు వెలగబెడుతూ వచ్చింది ఇదే నాయకుడు అన్నవాడు ప్రజలకు ఒక భరోసా కల్పించాలి పార్టీ క్యాడర్లో సమరోత్సాహం నింపాలి గెలుపోటముల సంగతి సరే ముందు తాను ఒక లీడర్ని అన్న ఇమేజ్ ని తన చుట్టూ తానే బిల్డప్ చేసుకోవాలి ఈ దిశగా పవన్ కళ్యాణ్ చేసిందేం లేదు నిజానికి చేసే ఉద్దేశం కూడా తనకు లేదు పవన్ లక్ష్యం టార్గెట్ పట్టుదల ఒక్కటే టీడీపీ జెండాని జనసేన క్యాడర్ చేత మోయించడం చంద్రబాబు సేవలో తరించడం అందుకే నాయకత్వ లక్షణాలను అలవర్చుకునే ప్రయత్నం ఏ కోశానా ఇప్పటిదాకా చేయలేదు జనసేన పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టారు రూట్ మ్యాప్ బాధ్యతని బీజేపీ చేతిలో పెట్టారు పార్టీ నిర్వహణని నాదెండ్ల చేతిలో పెట్టారు ఇప్పుడు పిఠాపురంలో తన ప్రచార బాధ్యతని గెలుపు బాధ్యతని టీడీపీ నాయకుడు వర్మ చేతిలో పెట్టారు అందరికీ అన్ని అప్పగించేసిన తర్వాత ఇక చేయడానికే ఉంటుంది చంద్రబాబుకి బానిసిజం తప్ప పవన్ చేతుల్లో ఏమీ లేదిప్పుడు నాకు ఈయనతోటి నచ్చుద్ది ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం విన్నారుగా వర్మ ముఖస్థుతి లేకుండా మాట్లాడతారట అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో కూడా పవన్ కి తెలుసట వర్మ పిఠాపురం టీడీపీ నాయకుడు మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడైన వర్మ అంత గట్టిగా నిలబడినప్పుడు పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ ఇంకెంత గట్టిగా నిలబడాలి మరి నిలబడ్డాడా నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం అని దీనంగా వర్మని ప్రాధేయపడుతున్నారు పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేసే స్థానాలను డిసైడ్ చేసే శక్తి లేదు తన పార్టీకి చంద్రబాబు విసిరేసిన స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకి పనిచేసే సామర్థ్యం లేదు చివరకు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ధీటుగా ఎన్నికల సంగ్రామంలోకి దూకే ధైర్యం లేదు నా గెలుపుని నీ చేతుల్లో పెట్టాం అని ఏ పార్టీ అధ్యక్షుడైనా ఒక నియోజకవర్గ స్థాయి నాయకుణ్ణి అది కూడా మరో పార్టీ నాయకుణ్ణి ప్రాధేయపడ్డం ఎప్పుడైనా చూసామా ఇది పవన్ కళ్యాణ్ ఒరిజినల్ స్టామినా ఇది పవన్ కళ్యాణ్ నాయకత్వ స్థాయి నిజానికి ఈ కాళ్ల వేళ్ల పడడం ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది కాదు పిఠాపురం నుంచి పోటీ చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చింది ఇదే నన్ను గెలిపించండి చేతులెత్తి నేను అడగట్లేదు అర్థిస్తున్నాను అడగందే అమ్మైనా పెట్టదంటారు నేను ఈ రోజున అడుగుతున్నాను
కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయన్న ఒకే ఒక్క కారణంతో పిఠాపురం నుంచి పోటీకి సై అన్నారు పవన్. కానీ తన శక్తి సామర్థ్యాలేంటో పవన్ కి బాగా తెలుసు. తనను చూడ్డానికి వచ్చేవాళ్లెవరూ తనకు ఓట్లు వేయరన్న పాఠాన్ని భీమవరం గాజువాక ఫలితాలు నేర్పాయి. పైగా ఇప్పుడు తను చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. టీడీపీ పల్లకి మోయాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్ ని చూసి కాపు సామాజిక వర్గం ఏవగించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తల సమావేశంలో నన్ను గెలిపించండి అంటూ అర్థించిన పవన్ ఆ తర్వాత వర్మ చేతిలోనే తన గెలుపు బాధ్యతలు అంటూ చేతులు దులిపేసుకున్నారు. రాసుకొచ్చిన స్క్రిప్ట్ ని బట్టి పట్టేసి వేదికల మీద ఊగిపోతూ నానా హడావుడి చేసి హీరోయిజం నటించే పవన్ అసలు స్టామినా ఏంటంటే, బాబు నన్ను గెలిపించండి, బాబు మీకు పుణ్యం ఉంటుంది, నాకు ఓటేయండి అని దేబిరించడం. పిఠాపురం రాకమునుపే 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు తీసుకుని తాను చంద్రబాబు పొలిటికల్ పపెట్ అని పవన్ స్పష్టం చేసేశారు. ఆ తర్వాత 24 కాస్త 21 అయ్యాయి. 3 లోక్సభ స్థానాలు కాస్త 2 స్థానాలకు పడిపోయాయి. చంద్రబాబు చెప్పినట్టు తలాడిస్తున్న పవన్ ని చూసి కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన క్యాడర్, అభిమానులు సిగ్గుతో చచ్చిపోయారు. ఇక పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి ఆపరేషన్ దేబిరింపు మొదలుపెట్టిన దత్తపుత్రుణ్ణి చూసి కాపు సామాజిక వర్గమే కాదు, పిఠాపురం ఓటర్లు కూడా తలలు పట్టుకుంటున్నారు. సినిమా స్టార్, ఒక పార్టీ అధ్యక్షుడు మా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడంటే అందరికీ చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుందనుకున్నాం. కానీ ఇదెక్కడి దరిద్రం! ఒకవైపు వంగా గీత అంత హుందాగా ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుంటే పవన్ మాత్రం బాబాబు అంటూ అందరి కాళ్లా వేళ్లా పడుతున్నారని పిఠాపురం ఓటర్లు ఈసడించుకుంటున్నారు. ఇంకా అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు, హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడ నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడితే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు. నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలనో చెప్పండి, నన్ను ఎట్టోట్లు ఎన్నుకోండి, నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. వెన్నెముక లేని రాజకీయ నాయకుడిగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకోవడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ పరిమితం కాలేదు. బానిసిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా తనను తాను చాటుకోవడానికి మాత్రమే ప్యాకేజ్ స్టార్ పరిమితం కాలేదు. తన మీద ఆశలు పెట్టుకున్న కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టడంలో ఘన విజయం సాధించారు. టీడీపీ పల్లకి మోయాల్సిందే అంటూ తనను నమ్మిన అభిమానులను అవమానించడంలో విజయం సాధించారు. ఇప్పుడు పిఠాపురం పురవీధుల్లో బాబు అంటూ దేబిరింపు ఎపిసోడ్ ని కంటిన్యూ చేస్తూ పిఠాపురం ఓటర్ల పరువు తీయడంలో విజయం సాధిస్తున్నారు. అవినీతి అనకుండా నయవంచకుడు చంద్రబాబుని తెలుగు ప్రజలు చీకొడుతున్నారు. కుప్పం ప్రజలు కూడా తనను ఏవగించుకుంటున్నారని గ్రహించి అక్కడ తెగ కుప్పిగంతులు వేస్తున్నారు బాబు. టీడీపీ దుస్థితికి కారణం చంద్రబాబే అన్న విషయం బయటికి చెప్పలేక ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు లోలోపల కుమిలిపోతున్నారు. ఇంతమంది ఇన్ని కోణాల్లో చంద్రబాబును అసహించుకుంటున్నా సరే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం తొలి నుంచి ఆయనకు తన బానిసిజాన్ని ఒక రేంజ్లో ప్రదర్శిస్తూనే ఉన్నారు. నాయకుడిగా తన పరువు పోతున్నా సరే టీడీపీ పల్లకి మోయటంలో మాత్రం పవన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో తనను నమ్ముకున్న వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో మాత్రం తానెప్పుడూ ఉత్తర కుమారుడినే అని పదే పదే పవన్ నిరూపించుకుంటూనే ఉన్నారు. నాయకుడు ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలి. నాయకుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నాయకుడు భయమంటూ పడితే ప్రజలకు భయపడాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుకి మాత్రమే బాధ్యతాయుతంగా ఉంటారు. చంద్రబాబుకి మాత్రమే జవాబుదారీగా ఉంటారు. చంద్రబాబుకి మాత్రమే భయపడతారు. చంద్రబాబుకి ఊడిగం చేస్తారు. చంద్రబాబుకి కాపుల ఆత్మగౌరవాన్ని, జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ దాదాపు కోమా స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఈసారి జనసేన 60 నుంచి 80 స్థానాల్లో పోటీ చేస్తుందని కాపు సామాజిక వర్గంతో పాటుగా పవన్ అభిమానులు భావించారు. కానీ దత్తపుత్రుడు ఏం చేశాడు? చంద్రబాబు విసిరేసిన సీట్లనే మహాప్రసాదం అని తీసుకున్నాడు. ఇదెక్కడి దౌర్భాగ్యమని ఎవరైనా ప్రశ్నిస్తే అసలు జనసేన నేతలకి పోల్ మేనేజ్మెంట్ తెలుసా? జనసేనకి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉందా? జనసేనకి సొంత బలం ఉందా అంటూ ప్రశ్నించిన నేతలపైనే ఎదురుదాడి. పార్టీ పెట్టి 10 ఏళ్లవుతున్నా సొంతంగా పోటీ చేసే శక్తి లేదని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడని స్థాయిలో టీడీపీ పల్లకి మోస్తున్నారు పవన్ కళ్యాణ్. బీజేపీతో కలిసి నడిచాడు,
పాచిపోయిన లడ్డూలు అన్నాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు పంచం చేరాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడిని తిట్టాడు. తాజాగా ఇప్పుడు పార్టీని నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టాడు. ఆ తర్వాత పార్టీ వ్యవహారాలన్నిటినీ కూడా చంద్రబాబు పాదాక్రాంతం చేశాడు. ఆ తర్వాత రూట్ మ్యాప్ బాధ్యత బీజేపీదే అని చెప్పన్నాడు. బీజేపీతో చేసినటువంటి అవకతవకలకి తిట్లు తిన్నానని చెప్పాడు. తర్వాత సాక్షాత్తు తన సోదరుడికి ఇవ్వాల్సినటువంటి సీటుని సీఎం రమేష్ చేతిలో పెట్టాడు. ఉపన్యాసాలన్నీ కూడా తయారు చేసే పని త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతిలో పెట్టాడు. ఇప్పుడు పిఠాపురంలో తనని గెలిపించే బాధ్యత వర్మ చేతిలో పెట్టాడు. చెప్పులు వేసుకున్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలను చేస్తానన్నాడు. తీసుకెళ్ళి ఆ సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకిచ్చి వాళ్ళ చేతిలో చిప్పబెట్టాడు. వైఎస్ఆర్సీపీ పెట్టిన 3 ఏళ్లకి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. వైఎస్ఆర్సీపీ పెట్టిన 8 ఏళ్లకి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆమ్ ఆద్మీ పెట్టిన 3 ఏళ్లకి ఢిల్లీలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పెట్టిన 10 ఏళ్లకి పంజాబ్లోనూ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు కేజ్రీవాల్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన 13 ఏళ్లకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు మమతా బెనర్జీ. డిఎండికే పార్టీ స్థాపించిన 6 ఏళ్లకి తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు విజయకాంత్. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీ పెట్టిన 10 ఏళ్లలో ఆ పార్టీని ప్రజాక్షేత్రానికి దగ్గరగా తీసుకెళ్లిన నాయకులు చాలా మందే ఉన్నారు. మరి జనసేన స్థాపించి కూడా 10 ఏళ్లైంది కదా. మరి ఇప్పుడు కూడా మనకి పోల్ మేనేజ్మెంట్ తెలీదు, మనకి క్షేత్రస్థాయిలో బలం లేదు, మనకి టీడీపీతో పోటీ పడే సత్తా లేదు అని పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చెప్పడం వెనుక అర్థమేంటి? సింపుల్, జనసేన స్థాపించింది కేవలం చంద్రబాబు పల్లకి మోయడానికి మాత్రమే. పవన్ కళ్యాణ్ ని అడ్డం పెట్టుకుని కాపు సామాజిక వర్గం ఓట్లని గంపగుత్తగా దక్కించుకోవాలన్న కుట్రతో జనసేన పార్టీ పెట్టించారు చంద్రబాబు. కానీ 10 ఏళ్లుగా చంద్రబాబు కుయుక్తులు పారలేదు. పవన్ ఎంత గొంతు చించుకున్నా కాపు సామాజిక వర్గం టీడీపీ పల్లకి మోసేది లేదని తెగేసి చెబుతూనే ఉంది. చంద్రబాబు డైరెక్షన్ లో పార్టీ అయితే పెట్టారు కానీ పవన్ లో నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లేవు. అందుకే 2019లో కాపు ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసుకుని పోటీ చేశారు. ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం ఒక్కటే, అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువని. సహజంగా ఓడిపోయినప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా తమ ఓటమికి కారణాలేంటన్న సమీక్ష చేసుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేశారో తెలుసా? ఒకసారి వినండి. ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుంది మీకు చెప్పలేదు కదా. భీమవరంలో ఓడిపోతే ఎలా ఉంటుందో మీకు చెప్పలేదు కదా. నేను ముఖ్యంగా 2 చోట్ల పోటీ చేయాలని నేను అనుకోలేదు. నేను ముందు గాజువాకో ఇంకోటి అనుకున్నాను, కానీ అందరూ సన్నిహితులు మిత్రులు అందరూ వచ్చి నీకు అండగా నిలబడతావు, నువ్వు రా, నువ్వు ఇక్కడ పొడి చేద్దామంటే వచ్చాను. పాపం వాళ్ళు ఎవరు లేరు అనుకోండి. ఇప్పుడు నన్ను ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళు లేరు ఇప్పుడు పార్టీలో, కనీసం రాజకీయాల్లో కూడా లేరు. అది విషయం. భీమవరంలో గాజువాకలో పవన్ ఓటమికి కారణం ఆయన కాదట, అక్కడ పోటీ చేయమని సలహా ఇచ్చిన వాళ్లదే తప్పట. భీమవరం గాజువాక ఓటర్లకి తన అభ్యర్థిత్వం మీద భరోసా ఇవ్వలేకపోయారు పవన్ కళ్యాణ్. దత్తపుత్రుడు తమ ప్రజాప్రతినిధిగా పనికిరాడని వాళ్లు ఆయన్ని ఓడించారు. 5 ఏళ్లు గడిచినా ఆ నిజాన్ని అంగీకరించడానికి పవన్ సిద్ధంగా లేరు. ఇప్పుడు పిఠాపురంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2019లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం కోసం బాబు ఆదేశాలతోనే విడిగా పోటీ చేశారు పవన్. నాడు కాపు సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడకుండా చూడడానికి ఏకంగా తన తల్లినే రోడ్డుకి లాగారు పవన్. లోకేష్ నా తల్లిని అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని బహిరంగంగా చెప్పారు. నాడు చంద్రబాబు కోసం తన తల్లిని రోడ్డుకి లాగడానికి కూడా సంకోచించని ప్యాకేజ్ స్టార్ నేడు అదే చంద్రబాబు కోసం తన అన్నకే ఎసరు పెట్టేశారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని నాగబాబు ఏడాది ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అనకాపల్లిలో పార్టీ ఆఫీస్ కూడా తెరిచారు. చివరి నిమిషంలో తెర మీదకి సీఎం రమేష్ వచ్చేశారు. అనకాపల్లిలో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు చెప్పడం, జీ హుజూర్ అని పవన్ అనడం చకచకా జరిగిపోయాయి. రక్తం పంచుకు పుట్టిన అన్నకన్నా చంద్రబాబే మిన్న అంటూ తేల్చిపారేశారు దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ టీడీపీకి ఏ రేంజ్ లో ఊడిగం చేస్తున్నారో చెప్పడానికి తాజా ఉదాహరణ అవనిగడ్డ, రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాలే. పొత్తులో భాగంగా జనసేనకి ఆ స్థానాలిచ్చింది చంద్రబాబే. ఆ తర్వాత టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ జనసేన అభ్యర్థి అయిపోయారు. 3 రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన అరవ శ్రీధర్ రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అయిపోయారు.
అంటే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలో చెప్పేది చంద్రబాబే. ఆ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలో కూడా చెప్పేది చంద్రబాబే. కేవలం ఆయన ఆడమన్నట్టు ఆడడం మాత్రమే పవన్ కళ్యాణ్ డ్యూటీ. కర్ర ఊతం లేనిదే అడుగు వేయలేని వృద్ధులు, ఒక మనిషి తోడు లేనిదే కనీస అవసరాలు తీర్చుకోలేని దివ్యాంగులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 66 లక్షల మంది. ఇంతమందిని మండు టెండల్లో రోడ్డుకు లాగేసిన పాపంలో పవన్ వాటా కూడా పెద్దదే. వాళ్ళందరి ఉసురు దత్తపుత్రుడికి వెంటనే తగిలినట్టుంది. గట్టిగా 2 గంటలు ఎండలో ప్రచారం చేస్తే చాలు జ్వరం వచ్చేస్తుంది. ఆ వెంటనే ఎన్నికల సమరాన్ని గాలి కొదిలేసి ఉత్తర కుమారుణ్ణి తలపిస్తూ హైదరాబాద్కి చెక్కిస్తున్నారు పవన్. ఎలక్షన్ వార్లో తలపడటం అంటే, ప్రజలకు నేనున్నానని భరోసా ఇవ్వటం అంటే త్రివిక్రమ్ రాసిచ్చిన డైలాగ్స్ని చదివేస్తూ ఊగిపోవటం కాదని ఇప్పటికైనా అర్థమైందా ప్యాకేజీ స్టార్? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఓటమి భయంతో వణికిపోతోంది. ఆ భయంతోనే వాలంటీర్ల మీద చంద్రబాబు కుట్ర పన్నారు. 66 లక్షల మంది అవ్వాతాతలను, దివ్యాంగులను మండు టెండల్లో రోడ్డున పడేలా చేశారు. ఈ పాపంలో పవన్ కళ్యాణ్ వాటా పెద్దదే. వాలంటీర్ వ్యవస్థ మొదలైన నాటి నుంచి చంద్రబాబు డైరెక్షన్ లో వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. ఒకానొక సందర్భంలో వాలంటీర్ల వల్లే మహిళల అక్రమ రవాణా జరుగుతోందని కారు కూతలు కూడా కూశారు పవన్. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే సూర్యుడి కన్నా ముందే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఠా కుట్రల వల్ల మండే ఎండల్లో అల్లాడాల్సిన పరిస్థితి 66 లక్షల మంది అవ్వాతాతలకు వచ్చింది. మరి అంతమందిని మండు టెండల్లోకి లాగటంలో తన వంతు పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అదే ఎండల్లో 2-3 గంటలు ప్రచారం చేసేసరికి కళ్ళు తేలేశారు. జ్వరం బారిన పడ్డారు. పిఠాపురం వదిలేసి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. గట్టిగా 3-4 రోజులు కూడా పిఠాపురంలో పవన్ ప్రచారం చేయలేదు. ఆ ప్రచారం చేసిన 3-4 రోజుల్లోనూ ఎండలో ఉన్నది అతి కొద్ది సమయం మాత్రమే. ఆ ఎండని కూడా తట్టుకోలేక జ్వరం బారిన పడిన పవన్ కి ఇప్పటికైనా అవ్వాతాతల కష్టం తెలిసొచ్చుంటే మంచిదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గట్టిగా 2 గంటల పాటు ఎండలో నిలబడితే తట్టుకోలేని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే దుస్సాహసం చేస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి మే నెల ఎండలను లెక్క చేయకుండా నాడు చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్రను సృష్టించింది. 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర నాడు పాదయాత్ర చేశారు జగన్. ఒక పూట ఎండలో ఎన్నికల ప్రచారం చేస్తే కళ్ళు తేలేసే స్థాయి పవన్. దత్తపుత్రుడా, ఇప్పటికైనా నీకు అర్థమయ్యిందా? ప్రజలతో మమేకం అవటం అంటే ఎండని, వానని, చలిని లెక్క చేయకుండా ప్రజా సమస్యలను తెలుసుకోవటం అంటే సినిమా డైలాగ్స్ చెప్పినంత తేలిక కాదని పవన్ కళ్యాణ్ తాజా వ్యవహార శైలిపై రాజకీయ పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణ చేస్తున్నారు. 24 గంటలు ఏసీలోనే ఉండే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎండలకు తాళలేకపోయారు. సరే, జ్వరం వచ్చింది సరే, మరి ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? పిఠాపురంలోనే కదా. ఎక్కడ చికిత్స తీసుకోవాలి? పిఠాపురంలోనే కదా. జ్వరం వస్తేనే పిఠాపురాన్ని వదిలి హైదరాబాద్ వెళ్లిపోయిన పవన్ రేపు గెలిస్తే 5 ఏళ్ల పాటు పిఠాపురానికి సేవ చేస్తారని ఎలా నమ్మేదని ప్రశ్నిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. మరో విషయం ఏంటంటే, జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ వెళ్లటానికి ముందు 3 రోజుల పాటు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేశారు పవన్. కానీ ఒక్క రాత్రి కూడా పిఠాపురంలో బస చేయలేదు. హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రికి రావటం, రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో పిఠాపురంకు వెళ్లటం, సాయంత్రం మళ్ళీ హెలికాప్టర్లో రాజమండ్రి, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ కు వెళ్లటం. ఆ 3 రోజులు కూడా ఎన్నికల ప్రచారం ఇలానే చేశారు. ఇది పిఠాపురం ప్రజల మీద పవన్ కి ఉన్న అభిమానం. తానేమో జనసేన అనే పార్టీకి అధ్యక్షుడు, కానీ నన్ను గెలిపించే బాధ్యత మీదే అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడిని పట్టుకుని దేబరిస్తారు. నన్ను గెలిపించండని మిమ్మల్ని అర్థిస్తున్నానంటూ పిఠాపురం ప్రజలను బేలగా కోరతారు. చంద్రబాబు పల్లకి మోస్తున్న పవన్ ని ఒక రేంజ్ లో అసహ్యించుకుంటున్న కాపు సామాజిక వర్గం ఆయన ఎన్నికల ప్రచార తీరు చూసి సిగ్గుపడిపోతోంది. ఏ మాత్రం హుందాతనం లేకుండా ఓటమి భయంతో వణికిపోతూ పవన్ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 2014 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని పిఠాపురంలోనే ప్రకటించారు చంద్రబాబు.
నాడు గెలిచిన తర్వాత నిస్సిగ్గుగా ఆ హామీని తొంగలోకి తొక్కారు. దీంతో పిఠాపురానికి కాస్త దూరంలోనే ఉన్న కిర్లంపూడి కేంద్రంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబాన్ని అత్యంత ఘోరంగా అవమానించారు చంద్రబాబు. పోలీసుల చేత బూతులు తిట్టించారు, కొట్టించారు. ఇదెక్కడి అన్యాయమని నాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పాపాన కూడా పోలేదు. ఇవన్నీ కాపు సామాజిక వర్గం మర్చిపోలేదని, ఇప్పుడు అదే చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు తెలపరని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈసారి 60 నుంచి 80 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన క్యాడర్ కాపు సామాజిక వర్గం బలంగా నమ్మింది. కానీ వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టే శక్తి లేక, స్థాయి లేక ఉత్తర కుమారుడ్లా పలాయనం చిత్తగించారు పవన్. జ్వరం అన్నది సాధారణ అనారోగ్యం. ఆ మాత్రం దానికే పిఠాపురం వదిలి మళ్లీ ఉత్తర కుమారుడి తరహాలో హైదరాబాద్ కు చెక్కేశారు. కుదిరితే చంద్రబాబుకు బానిసత్వం ప్రదర్శించటం, వీలైతే తనలోని ఉత్తర కుమారుడిని బయటకు తీసుకురావటం, ఇవి రెండూ తప్ప పవన్ కళ్యాణ్ కి మరొకటి రాదని, చేత కాదని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.